మూడు సుబ్రహ్మణ్యుడు, నాలుగు కార్తికేయుడు. ఇక అక్కడి నుంచి పేర్లు చాలా ఉంటాయి. ముఖ్యమైన ఈ పేర్లే, అందరికీ తెలిసేది ఈ పేర్లే. ఇక కథలో ఇంక పురాణంలోకి వెళ్దాం. ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు, వాళ్ళ కుమారుడే కుమారస్వామి. అయితే దేవతల దగ్గర జన్మించేటటువంటి ప్రతి ఒక్క దేవతామూర్తికి వాళ్ళు ఎందుకు జన్మించాలి అనేటటువంటి ఒక వృత్తాంతం ఉంటుంది. అంటే కారణ జన్ములు అంటారు. ఎవరైనా పుట్టరు, వాళ్ళు ఎవరో వాళ్ళ కోసమే పుడతారు. దుష్ట సంహారం కోసమే ఎక్కువ జరుగుతుంటుంది. అలాగే సుబ్రహ్మణ్యుడు కూడా ఆ క్రమంలోనే జన్మించాల్సి వచ్చింది. అయితే దీంట్లో పార్వతీ పరమేశ్వరులు వాళ్ళిద్దరికీ గజాననుడు జన్మించిన కొంతకాలం తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరు ప్రదోష కాలం ఉంటుంది. మన కాలమాన ప్రకారం రోజులో సాయంత్రం పూట సూర్య అస్తమయం నుంచి 220 నిమిషాలు ప్రదోష కాలం అంటారు దాన్ని. అంటే దోషం లేనటువంటిది. ఆ కాలంలో పార్వతీ పరమేశ్వరులు విహారయాత్రకు వస్తారట. అర్థమవుతుందా? ప్రదోష కాలం అంటే అదే అర్థం. ప్రత్యక్షంగా పార్వతీ పరమేశ్వరులు వాళ్ళ లోకం నుంచి భూలోకానికి విహారయాత్రకు వస్తారు. అదే ప్రదోష కాలం. ఈ కాలంలో అట్లాగే ఎప్పుడు వచ్చే విధంగానే రావడం జరిగితే అప్పుడు హిమాలయాలలో ముందు కైలాసం నుంచి బయలుదేరిన తర్వాత, ఆ హిమాలయాలలోకి వచ్చిన తర్వాత ఒక శరవణ తటాకం అనేటటువంటి, ఇప్పుడు మానస సరోవరం అంటున్నారు చూడండి. కొంతమంది వెళ్ళొస్తున్నారు అక్కడికి. ఏమైనా ఎవరున్నారు చెయ్యొక్కండి. అమర్నాథ్, కేదార్నాథ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చిన ఎవరున్నారు? ఎవరు లేదా? అట్లయితే ఇప్పుడు నేను చెప్తున్నాగా మీ మనసు అక్కడికి పంపిస్తుంది. అక్కడ శరవణ తటాకం అని మానస సరోవరం ఉంది. ఆ ప్రాంతంలో ఒక బాలుడు ఎంతో రూపలావణ్యాలతోటి అందంగా, లక్షణంగా, ముద్దుగా అతను కళను చేసుకుంటూ ఉన్నాడు. ఏం పని చేస్తున్నాడంటే నిత్యానుష్ఠాన కర్మలు, ధర్మాచరణ, దైవానికి సంబంధించిన అర్చనాది కార్యక్రమాలు, జపాలు, పూజలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. వాళ్ళు రోజు చూసుకుంటూ వెళ్తున్నారు. అట్టేగా వచ్చేది, అక్కడే దారి అన్నమాట. అట్లాగే వాళ్ళు రోజు చూసుకుంటా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏంటి, మన లోకం తర్వాత ఇన్ని లోకాలు తిరిగినా ఇటువంటి మంచి బాలుని ఎక్కడ చూడలేదే, ఈ అబ్బాయిని మనం తీసుకుని వెళ్దాం, దత్తత తీసుకుందాం అనుకున్నారు. ఆ అబ్బాయి ఎవరు అంటే బ్రహ్మ మానస పుత్రులలో నలుగురు ఉన్నారు. బ్రహ్మ మానస పుత్రులు వాళ్ళు సనక, సనంద, సనత్ కుమార, సనత్ సుజాతలు అంటారు. ఆ నలుగురు బ్రహ్మ మానస పుత్రులు అంటారు. వాళ్ళకి మరణం ఉండదు, దేవతల శక్తి సంపూర్ణంగా ఉంటుంది. అయితే ఈ నలుగురిలో సనత్ కుమారుడు అనేటటువంటి వాడే ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటి ఆ బాలుడు. అలా చేస్తున్నప్పుడు వాళ్ళు ఒకసారి వచ్చి అడిగారు, నాయన ఎంతో ధర్మాచరణ చేస్తూ ఉన్నాం, మరి ఆది దంపతులు మేము తెలుసా నీకు అన్నాడు. మాకు బ్రహ్మదేవుడు తప్పి ఎవరు మాకు తెలియదు, తెలిసినా మాకేమంత అవసరం లేదు అన్నారు వాళ్ళు. ఆశ్చర్యపోయారు ఆ మాటకి. ఎందుకు ఆశ్చర్యపోయారు? పార్వతీ పరమేశ్వరులే ఎదురుగా వచ్చి వాళ్ళు మాట్లాడితే అంతకన్నా భాగ్యం ఏముంటుంది? కానీ ఆయన ఆ బాలుడిని తీసుకోవాలి. ఎందుకు తీసుకోలేదు?
దేవత కనిపిస్తే మనం ఏం చేస్తాం? మామూలుగా గబక్కన ఒకవేళ ఇదిగో స్వామివారు ఉన్నారు, గబాన్ని వచ్చాడు అనుకోండి, ముందు అడుగుతాం భయపడి ఫస్ట్, తర్వాత తెలుసుకుంటాం. అప్పుడు ఏం వరం కావాలో నేను అడుగుతాం. మనం ఏం చేస్తాం? రెడీగా ఉంటాం అనడానికి ఒక చెట్ట పట్టుకొని ఇల్లు కావాలి, అల్లరి కావాలి, ఇది కావాలి. ఎందుకు అంటే ఇహపర భోగాలు అనుభవించడానికి మన శరీరం ఉంటుంది కాబట్టి. కానీ ఆ సనత్ కుమారుడికి అది అవసరం లేదు, దాని మీద ఇష్టం లేదు ఆయన. కనుక ఈ పార్వతీ పరమేశ్వరులు అడిగినా కూడా ఆయన దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా నాకేం అవసరం లేదు, ఈ పని నేను చూసుకోండి, నా పని నేను చేసుకుంటే డిస్టర్బ్ చేయమాకండి అన్నాడు. ఇక పార్వతీ పరమేశ్వరులు మనసులో కలిగింది, ఇలాంటి కుమారుడు నచ్చుంటే బాగుండాలి అనుకున్నాడు. సరే అనుకున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఈయన పని ఏం చేసుకుంటున్నాడు. అంతవరకు ఫస్ట్ హాఫ్ సినిమాలో ఫస్ట్ హాఫ్ ఇది అయిపోయింది. ఇప్పుడు సెకండ్ హాఫ్ లోకి వస్తే గజాసురుడు అంటే గణపతి పుట్టేటప్పుడు గజాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు. అయితే అది అయిపోయింది, ఆ సెక్షన్ మొత్తం గణపతితో అయిపోయింది. కొంతకాలం గడిచిన తర్వాత ఎవరో ఒక భూపం జరగాలంటే వాళ్ళు తారకాసురుడు అనే రాక్షసుడు పుట్టాడు మళ్ళా. ఇక ఆయన ఏమని తీసుకున్నాడు? ఇట్లాంటివన్నీ గుర్తు పెట్టుకున్నాడు, ఎట్లయితే నాశనం చేస్తారు కాబట్టి రుద్రవీర్య ప్రముఖమైనటువంటి ఎవరైతే జన్మిస్తారో రుద్రవీర్యంతో వాళ్ళతోటి నాకు మరణం ఉండాలి, లేకపోతే ఈ జగత్తు మనలో రాకూడదు అని కూడా కోరుకున్నాడు బ్రహ్మదేవుడి దగ్గర. అది ఎలా అవుతుంది? అసలు రుద్రవీర్యం రావడం అనేది జరగని పని. కనుక అప్పుడు ఇక రాక్షసుడు అలాగే ప్రహమిల్లుతూ ఉంటే లోకం మొత్తాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు ఆ దేవతలు, ఋషులు, బ్రహ్మర్షులు అందరూ విష్ణుమూర్తి దగ్గరికి వచ్చారు. వచ్చి ఆయన అడిగారు, బ్రహ్మదేవుని అడిగారు, అయ్యా ఈయన సంగతి చూడండి, అప్పుడేమో ఆయన అట్లా చేశాడు, ఇప్పుడు ఈయన ఇట్లా చేస్తున్నాడు, ఈయనకి మానవ సంభవించడానికి కూడా లేదు, దానికి రుద్రవీర్యం కావాలట, అది ఎలా అవుతుంది? అసలు సాధ్యం కాదు కదా. ఆ రుద్రవీర్యాన్ని ఎవరు తెలుసుకుంటారు? అంత శక్తివంతులు ఎవరున్నారు ఇక్కడ అని అనుకున్నారు. వాళ్ళందరూ